77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు హన్మకొండలో ఘనంగా జరిగాయి. హన్మకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషన్ మరియు సన్ప్రీత్ సింగ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హన్మకొండ జిల్లాకు సంబంధించిన ప్రతి నివేదికపై జిల్లా కలెక్టర్ ప్రసంగించారు. స్వతంత్ర సమర యోధులను పూలమాలలు సాలువాలతో జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఇక వీధుల్లో ఉత్తమ సేవలకు గాను వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సామాజిక సేవలు అందించిన పలువురికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధితో శరవేగంగా ప్రపంచంలోని ప్రత్యేకతను సంతరించుకున్నది మన భారతదేశం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని వినూత్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం. ప్రమాణ యాసంగి పంట కాలానికి ప్రధాన పంటల విస్తీర్ణం 1,32,672 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేయడం జరుగుతుంది. పౌర సరఫరాల శాతం 60,000 నిరుపేదలందరికీ రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెలకు 6 కిలోల చొప్పున కుటుంబంలోని సభ్యులందరికీ ఉచితంగా సన్నబియ్యం అందించడం జరుగుతుంది. జిల్లాలో 2,53,819 ఆహార భద్రత కార్డుల ద్వారా 4,807 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందించడం జరుగుతుంది.